ఓం నమ శివాయ. వృషభ రాశి గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. వృషభ రాశి వారు ఉదయాన్నే 5:25 మీ దగ్గర ఉన్న కాలభైరవ గుడికి వెళ్ళండి. అక్కడ పాలాభిషేకం లేకపోయినా ఒక దేవుని దర్శించుకొని ఆ పక్కనే ఉన్న శివుని దర్శించుకుంటే మీ ధన కోరికలు, ఉద్యోగ కోరికలు, ఆస్తి కోరికలు అన్నీ కొంచెం నెరవేరుతాయి. ఇంకోటి, ఈ రాశి వారు కొంచెం డేంజర్ జోన్లోనే ఉంటారు. ఫిబ్రవరి వరకు కొన్ని కష్టాలు అనుభవిస్తారు. అప్పటి వరకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఎదుటివాడిని నమ్మటం మానేయండి. వేరే వాళ్ళు ఎవరు ఏది ఇస్తారు అని నమ్మొద్దు. మీ సొంత పనులు మీ సొంతయే చేసుకోండి మ్యాక్సిమం. సాయంత్రం వేళలో లక్ష్మీదేవిని పూజించడం మర్చిపోవద్దు. ఈ గురుడు, బుధుడు, కుజుడు ఈ ముగ్గురు కలవబోతున్నారు. వీళ్ళు ముగ్గురు కలవటం వల్ల ఏమైందంటే కొన్ని అనివార్య కారణాలు కూడా జరగబోతున్నాయి. ఫస్ట్ టైం కలవబోతున్నారు. ఈ గ్రహాలు ఎప్పుడు కలవవు అసలుకి. కుజుడు అనేవాడు వేరేవాడు, బుధుడు వేరేవాడు, గురుడు వేరేవాడు ఒకే కక్షలోకి రాబోతున్నారు. కొన్ని వింతవి జరగబోతున్నాయి. ఈ రాశి వారు మాత్రం మీరు కొన్ని అద్భుతాలు జరగబోతున్నాయి జనవరిలో. ఇంకా మీరు కొన్ని అనుకోని సంఘటనలు పెద్ద పెద్దవే జరుగుతాయి. ఈ 3 గ్రహాలతో పాటు అంగారకుడు, దీన్ని పరిచయమైనప్పుడు సూర్యుడు ఒకడు ఉన్నాడు. సూర్యుడు వదిలిపెట్టక ఎందుకు వస్తాడు? వెనకాలే వస్తాడు. ఇవన్నీ గ్రహాలు ఇప్పుడు ఒకటి పక్క పక్కన అన్నీ రాబోతున్నాయి. మీరు ఎస్త నక్షత్రంతో వచ్చే వాళ్ళందరూ వాళ్ళకి కొంచెం రూపురేఖలు మారిపోతున్నాయి. మీరు శివాలయానికి వెళ్ళండి. పొద్దున్నే శివాలయానికి వెళ్ళి మీరు డైలీ చేసేటప్పుడు ప్రదక్షిణాలు చేయకుండా రివర్స్లో చేయండి శివాలయంలో. దాన్నే శివ ప్రదక్షిణ అంటారు. శివ ప్రదక్షిణ ఎప్పుడు మనం రొటీన్గా చేస్తాం, అలా కాకుండా ఆపోజిట్లో చేసి యూ షేప్లో చేసి దాన్ని చూడండి. మీ సత్ప్రయత్నాలు అన్నీ బయట బాగుంటాయి అన్నీ. కుజుడు బలం బాగా ఉంది ఈ రాశి వారికి. అసలుకి వద్దన్నా కూడా మీకు ఆస్తి సంపద ఇవన్నీ రాబోతాయి. కానీ మీరు అవి తెచ్చుకోవాలి. ఏ మూలాన వస్తాయో తెలియవు. ఆ మూలాన్ని అవి మీరు కొన్ని చూసుకుంటే మంచిది. మీరు నువ్వులు, ఆవదం, మీ దగ్గరలో శివాలయం ఉంటే మ్యాక్స్ శివాలయం ఫేవర్, లేదంటే లక్ష్మీదేవికి. ఈ రెండిట్లో ఉదయాన్నే వెళ్ళి పాలు, నువ్వులు, ఆవదం